దాన్ని నాకు ఎంత దూరంగా ఉంచాలనుకుంటే నాకు అంత దగ్గరగా వచ్చింది. ఇంక దాన్ని భరించేది లేదు. ఎలాగైనా నేను ఈ ఛాలెంజ్లో గెలవాలి, దాన్ని ఇంట్లో నుంచి బయటికి పోయేలా చెయ్యాలి. ఏంటి అప్పుడే పడుకుండి పోయారు, అన్నం కూడా తినకుండా? ఒళ్ళు కాలిపోతుందేంటి? రోజంతా నడుస్తున్నప్పుడే అనుకున్నాను ఇలా ఏదో అవుతుందని. నాకైతే అసలు నడిచినట్టే లేదు టైలర్. అందరికీ పాంప్లెట్స్ పంచుతూ వాళ్ళకి మన ఐడియా నచ్చి చేస్తామని ముందుకు వస్తుంటే ఆ ఉత్సాహంలో నడిచి వెళ్తున్నామా, కార్లో వెళ్తున్నామా, ఇవన్నీ గుర్తే లేదు. కనబడు కలలే కరిగిన క్షణమిది, మిగిలిన నిజమిది, ఎలా జరిగింది ఇక అలసిన అడుగిది, హృదయపు తడి ఇది, అలసిన అడుగిది, హృదయపు తడి. యువరాజులా దర్జాగా బతికిన మీరు ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుందంటే దానికి కారణం నేనే సారు. కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే కలిగే బాధ కంటే ఈ బాధ చాలా తక్కువే సారు. ఇది కూడా కొన్నాళ్లే. తొందరలోనే మనం అనుకున్నది సాధిస్తాం. మళ్ళీ మిమ్మల్ని నా స్థాయిలో చూస్తాను. కాకపోతే అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా. పుట్టినప్పటి నుంచి మీరు వెలుగు చూశారు, కానీ ఇప్పుడు పడుతున్న కష్టానికి మీరెంతో మందికి వెలుగునిచ్చే దీపం అవుతారు. అంతవరకు మీ బాధని చూస్తూ గుండెని రాయి చేసుకుంటాను. టైలర్ సారు, ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏం లేదు సారు. అయినా ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదు సారు, సంతోషంతో వచ్చిన కన్నీళ్లు. ఏంటో అంత సంతోషం? మన భవిష్యత్తు కనిపించింది సారు. అక్కడ మిమ్మల్ని చూసి కడుపు నిండిపోయింది. అవును, ఏమన్నారు? కాళ్ళ నొప్పులున్నాయా అంటే కనీసం నడిచినట్టు కూడా లేదు అన్నారు. కాళ్ళకేమో బొబ్బలెక్కే, జ్వరం కూడా ఉంది సారు. నువ్వున్నావు కాబట్టి నొప్పులు తెలియలేదు అన్నాను, కానీ అసలు నొప్పులే లేవని చెప్పలేదు కదా టైలర్. చెప్పాను కదా, బాగా మాటలు నేర్చుకున్నారు. పాలు టాబ్లెట్ తీసుకొస్తాను, మీరు అప్పటి వరకు పడుకొని ఉండండి. అవసరం లేదు టైలర్. సారు, అన్నం కూడా తినలేదు, అవసరం లేదు అంటున్నారేంటి?
టాబ్లెట్ వేసుకోవాలి అంటే పాలైనా తాగాలి కదా సారు. జ్వరం తగ్గకపోతే రేపు బయటికి వెళ్ళడం కుదరదు సారు. లేదు టైలర్, రేపు పొద్దున కల్లా తగ్గిపోవాలి. వెళ్ళి నువ్వు పాలు టాబ్లెట్స్ తీసుకురాపు. అలాగే, ఇప్పుడే వస్తాను. అమ్మా శ్రావణి, బిజినెస్ ఉమెన్ వచ్చింది. వీళ్ళు చేసే వంటలు వార్పులకి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బాబాయ్. నిజంగా బిజినెస్లు చేసేవాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఏంటమ్మా శ్రావణి, ఈ టైంలో ఫైల్స్ ముందేసి కూర్చున్నావు? నిద్ర రావట్లేదా? అమ్మా, శ్రావణి రేపు పెద్ద కేసు వాదించబోతోంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా ధరణి, ఏం చేస్తున్నావమ్మా? పాలు వేడి చేస్తున్నాను అత్తయ్య. నాకు కూడా కొంచెం పాలు పట్టరామ్మా. మీరు ఇంకా అన్నం తినలేదు కదా అత్తయ్య? ఒంట్లో కొంచెం నలతగా ఉంది, ఈ పూటకి అన్నం తినలే. కొంచెం పాలు ఇవ్వు చాలు. అలాగే అత్తయ్య. కేసు కంప్లీట్ అయ్యేంత వరకు ఆ డాక్యుమెంట్ జాగ్రత్త. ఎంతో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పాడు చేసావు కదే, కళ్ళు నెత్తికెక్కాయా? నిన్ను ఏంటమ్మా శ్రావణి, చెల్లెళ్ళ మీద చేయెత్తుతున్నావు? తనేమన్నా కావాలని చేసిందా? ఏదో పొరపాటున ఒలికాయి.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిస్తే పొరపాట్లు జరగవాంటీ. ఇది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ తెలుసా? రేపు నేను వాదించబోయే కేసు మొత్తం ఈ డాక్యుమెంట్ మీద డిపెండ్ అయింది. చూడండి చూడండి, సంతకం మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు ఇది చిత్త కాగితంతో సమానం. అయ్యో, ఇందాకే మీ సీనియర్ లాయర్తో మాట్లాడావు కదమ్మా, ఈ డాక్యుమెంట్ ఉంటే కేసు గెలిచినట్టేనని. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ పనికి రాకపోతే నువ్వు కేసు ఓడిపోయినట్టేగా. ఇది నన్ను ఎప్పుడు గెలిపించింది కనుక దరిద్రం పడుతున్నట్టు నా వెంట పడుతూనే ఉంది. సారీ అక్క, నిజంగానే నేను చూసుకోలేదు. మాట్లాడేవంటే చంపేస్తాను. చేసిందంతా చేసేయడం, మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాలాగా మొహం పెట్టేయడం. ఆ అమాయకత్వాన్ని చూసి అందరూ నిన్ను వెనకేసుకురావడం. ఇలాగే నెట్టేసుకుంటూ వస్తున్నావు కదే. అమ్మా శ్రావణి, జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకమ్మా గొడవ? ఆంటీ ప్లీజ్, ఇంకా దీన్ని వెనకేసుకురాకండి. ఎంత చేసినా ఇంకా ఇది ప్రాణాలతో ఉందంటే అది కేవలం మీరున్నందువల్లే. లేదంటే దీన్ని చంపేసి ఉండేదాన్ని. అదేంటమ్మా అలా ఎలా డాక్యుమెంట్ మీద పాలు పోసావు? ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది. పాపం దాని మీద ఎంత ఆశలు పెట్టుకుంది శ్రావణి. చూడు ఎంత బాధపడతా వెళ్ళిందో. అన్నయ్య గారు, అయిపోయింది కదా. ధరణి ఏమైనా కావాలని చేసిందా? తను అసలు అలా చేస్తుందా? ముఖ్యమైన డాక్యుమెంట్స్ కదమ్మా, అందుకే పాడైపోయాయన్న బాధలో ఏదో 4 మాటలంది. నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. అవును, నువ్వెలా పడిపోయావమ్మా? నీ కాళ్ళకు అడ్డం పడ్డానికి ఇక్కడ అడ్డంగా ఏమి లేవుగా, ఎలా పడ్డావు? ఏం వదినా, ఇది నీ పనేనా? ఏంటొదినా నన్ను అనుమానిస్తున్నావా? నువ్వేంటే నా వైపు చూస్తున్నావు? నిన్నెందుకు పడేస్తాను? నాకేం పని? మరి ఏం పనుందని అక్కడ నించున్న వాళ్ళు నేను రావడం చూసి హడావిడిగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇంకేముంది, దొరికిపోయింది. ఏదైనా ఎదవ పని చేసేటప్పుడు పబ్లిక్గా చేయకే, దొరికిపోతావు అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఇదెందుకింటది? వెందో అస్సలెందో. నేనేదో నా కాళ్ళు నొప్పొట్టి ఏదో వదినతో కూర్చుని మాట్లాడదామని దగ్గరకొచ్చాను. ఇంతలో నువ్వొచ్చావు. నీ కాళ్ళని నువ్వే తన్నుకుని పడిపోయి నన్నంటావేంటి? ఇక ఆపండి వదినా. చేసిందంతా చేసి పైగా బుకాయిస్తారెందుకు? అయినా మీకివేం పాడుబుద్ధులు? మీరు మారా? అట్లాగే చెల్లెమ్మా, కొంచెం పర్సనాలిటీ ఎక్కువ కదా, ఏదో అనుకోకుండా కాళ్ళు తగులుంటాయి. లేకపోతే కావాలని ఎందుకు చేస్తుంది చెప్పు? మీరు వెనకేసుకురావద్దన్నయ్య గారు. ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళ బుద్ధులేంటో నాకు బాగా తెలుసు.
అంతేలే వదినా, కోడలొచ్చింది కదా, ఆడపడుచు అక్కర్లేనిదైపోయింది నీకు. అసలు మా అన్నయ్యే ఉంటే నన్ను ఇన్ని మాటలు అనుండేవారా? భలే అస్త్రాన్ని వాడేవే. మీ అన్నయ్య ఉన్నా ఎవరున్నా ఇలాంటి వెధవ పనులు చేస్తే ఎవరు ఊరుకోరు. అస్త్రం తుస్సుమందుగా. ఏటో అందరూ నన్నే ఆడిపోసుకుంటారు, అందరికి నేనే లోకువైపోయాను. అయ్యో, నా నడుము విరిగిపోయిందిరా నాయనో. అమ్మా, అయ్యో నా నడుముకేదో అయిపోయింది. అమ్మో, నాకు లేవడానికి కూడా రావడం లేదు. అమ్మా 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 అమ్మా, నాకు లేవడానికి రావడం లేదు. అంబులెన్స్ ని పిలిపించండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబోయ్. అమ్మా, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇక్కడ ప్రాణాలే పోతుంటే ఎవరు పట్టించుకోరా? నీకింకా అర్థం కావట్లేదే. నేనా నిన్ను లేపలేను. నిన్ను లేపాలన్న ఆలోచన ఇక్కడ ఎవరికీ ఉన్నట్టు లేదు. ఇదిగో మెల్లగా ఎలాగోలాగా నువ్వే పైకి లే. అంటే నన్ను ఎవరు పట్టించుకోరా? నేనేమైపోయినా పర్వాలేదా? అదే మా అన్నయ్య ఉంటే ఈ పాటికి 10 మంది డాక్టర్లు పిలిపించి ఉండేవాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవాడు. ఇక నాకు ఇంట్లో దిక్కెవరు లేరురా దేవుడోయ్. నా ప్రాణాలు పోయినా పట్టించుకోర్రా నాయనో. ఇక ఆపండి వదినా, ఎందుకు ఊరికి అరుస్తున్నారు? అంత తేలిగ్గా పడిపోయే నడుము మోకాళ్ళు కావు మీవి. అమ్మ ధరణి, లోపల మీ మావయ్య గారు మోకాళ్ళకు రాసుకునే బాంబు ఉంటుంది, వెళ్ళి తీసుకునిరా. అలాగే అత్తయ్య. ఏంటి, నేను బాంబు రాసుకోవాలా? ఇంత పెద్ద దెబ్బ తగిలితే అంత చిన్న బాంబు రాసుకుంటే తగ్గిపోతుందా? ఇంత పెద్ద దెబ్బ తగిలితే బాంబు రాస్తే తగ్గిపోతుందా? అయ్యో, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయబాక. పైకిలే, లేకపోతే మళ్ళీ కిందికి దూసేలా ఉన్నారు. ప్రియమదలే, లే. నడువే విరుగుండదులే ప్రియమద. లే మెల్లగలే. అదే ఇలా కూర్చో. అమ్మా, చూసావా, నడుము బాగానే ఉంది. ఇప్పుడు బాంబు రాసావనుకో, నొప్పే ఉన్నా ఉంటే తగ్గిపోతుంది. అత్తయ్య, ఇదేనా?